ఇంకోటి మర్చిపోయాను. నాకు అందరు తిడుతున్నారు. నేను ఉట్టి కుక్కల గురించి మాట్లాడుతున్నారు. మనుషుల గురించి మాట్లాడలేదు. నేను ఏ ఎన్‌జీఓ పెట్టాను? నేను ప్రాణుల కోసం ఎన్‌జీఓ పెట్టాను. నేను ఒక యానిమల్ వెల్ఫేర్ ఎన్‌జీఓ ఫౌండర్. సో, నేను ప్రాణుల గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఒక డెంటిస్ట్ దగ్గర వెళ్ళి, కాదు మీరు కొంచెం లివర్ ఆపరేషన్ చేయండి, నా కిడ్నీ ఆపరేషన్ చేయండి, దాంట్లో ఏదైనా సెన్స్ ఉంటుందా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను ఎన్‌జీఓ పెట్టుకున్నాను ప్రాణుల కోసం, కుక్కల కోసం. నేను వాళ్ళ గురించి మాట్లాడాను. నిజంగా మీకు మనుషుల గురించి ఉంటే ఇంత లక్షలు ఎన్‌జీఓస్ ఉన్నారు కదా మనుషుల కోసం. వాళ్ళని వెళ్ళి ఎందుకు మీరు తిట్టట్లేదు? వాళ్ళని వెళ్ళి మీరు ఎందుకు జవాబు అడగట్లేదు? నేను మా మనుషుల గురించి మాట్లాడే అంటే అంత ప్రపంచం అంతా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను నా తల మీద. మీరు ఎలక్షన్ లో ఓట్స్ వేస్తారు, అప్పుడు మీకు ధైర్యం ఉండదు మీ ఎమ్మెల్యేస్, మీ ఎమ్మెల్సీస్ ని, కార్పొరేటర్స్ ని, జిహెచ్ఎంసీని అడగటం. కానీ నాకు వచ్చి అడిగే హక్కు ఉందా మీకు ధైర్యం ఉందా? నేను ఒక కుక్కల ప్రాణుల కోసం ఎన్‌జీఓ పెట్టుకున్నాను. సో, నేను కుక్కల ప్రాణుల గురించి మాట్లాడతాను. ఏ రోజు నేను మనుషుల కోసం ఎన్‌జీఓ పెట్టుకుంటే ఆ రోజు నేను మనుషుల గురించి మాట్లాడతాను. ఆ రోజు వాళ్ళ కోసం పోరాడతాను. సో, ఇప్పుడు మీకు నిజంగా ఈ ఉంటేనా వెళ్ళి ఫస్ట్ మీరే ఏదో ఒకటి చేసుకోండి. తర్వాత వెళ్ళి మీ గవర్నమెంట్‌ని అడగండి. తర్వాత వెళ్ళి ఎన్‌జీఓ ఎవరు పెట్టుకున్నారు మనుషుల కోసం, వాళ్ళు డొనేషన్స్ ఎంత తీసుకుంటున్నారు కదా ఎన్‌జీఓ, మనుషుల ఎన్‌జీఓ, వాళ్ళని మీరు జవాబు అడగండి. నాకు కాదు. నేను పెట్టాను కుక్కల కోసం. నేను కుక్కల గురించి మాట్లాడతాను. నేను చాలా మనుషుల సేవ చేశాను. మనుషుల సేవ చేసి విరక్తి వచ్చి నేను ఒక యానిమల్స్ కోసం వచ్చాను. నేను చేసిన మనుషుల సేవ మీరు 1% కూడా చేసి ఉండరు. మీకు తెలీదు. నేను సిన్స్ ద టైమ్ ఐ వాస్ 17 years old, పెళ్లి ముందే, బికాస్ మీ తెలుగు వాళ్ళకి నా లైఫ్ ఓన్లీ పోస్ట్ మై మ్యారేజ్, ఓన్లీ పోస్ట్ బద్రి ఓన్లీ. ఐ హ్యాడ్ అ లైఫ్ బిఫోర్ బద్రి. ఐ వాజ్ 17 years. అప్పటి నుంచి నేను ఇంట్లో పని వాళ్ళ హస్బెండ్స్ కొడతారు. ఐ హ్యావ్ ఫాట్ యాజ్ అ 17-year-old టీనేజర్. నేను చాలా మందిని హెల్ప్ చేశాను. నేను చాలా అనాథల్ని హెల్ప్ చేశాను. తిండి కోసం హెల్ప్ చేశాను, డబ్బు కోసం హెల్ప్ చేశాను. సో, మీరు నాకు వచ్చి ఇలాంటిది మోరల్ పోలీసింగ్ చేయొద్దు నాతో, నాట్ టు మీ అట్లీస్ట్. ఐ హ్యావ్ డన్ ఎనఫ్. మనుషుల కోసం చేసి మనుషుల బిహేవియర్ తో విరక్తి వచ్చేసి నేను ప్రాణుల దగ్గర వచ్చేసాను. అట్లీస్ట్ పాపం ఆ మూగ జీవాలు ఏదైనా వాళ్ళ కోసం మంచి చేస్తే అట్లీస్ట్ మనకి శాపాలు ఇవ్వరు ఇఫ్ దే డోంట్ గివ్ ఎనీథింగ్. ఈ మనుషుల కోసం మంచిగా చేస్తే కూడా నేను శాపాలు తిన్నాను. సో, నెక్స్ట్ టైం నేను కుక్కల గురించి మాట్లాడతాను, పిల్లి గురించి మాట్లాడతాను, నేను ప్రాణుల గురించి మాట్లాడతాను. బికాజ్ నేను ఒక యానిమల్ ఎన్‌జీఓ పెట్టుకున్నాను, దానికి నేను ఫౌండర్. మనుషుల గురించి మీకు కావాలంటే వెళ్ళి వేరే ఎన్‌జీఓస్ని అడగండి.